ఇది లాస్ట్ వీడియో చూడండి, అయిపోయింది ఇక. అయితే గుడి చూపించాను కదా, ఇది ఇంద్రముని మహారాజ్ వేల గోమాటల బ్రాహ్మణులకి దానం చేశారు. యజ్ఞం హోమాలు చేశారు కదా, వాళ్ళందరికీ గోమాటలకి దానం చేశారండి. ఆ వేల గోమాటలు దానం చేసిన ఆ పుణ్యస్థానం ఇక్కడనండి. మీకు చూపిస్తున్న ఇదే పుష్కరాన్ని ఇంద్రముని పుష్కరాన్ని పిలుస్తారు. చూశారు కదా, వేరే దేశం వచ్చే వాళ్ళు కూడా వచ్చారు కదా. అయితే నేను ఈ పుష్కరాన్ని స్నానం చేసినప్పుడు, నదిలో దిగినప్పుడు నా చేతులకు డైరెక్ట్ శంఖం వచ్చిందండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా చేతులకు వస్తుంటే కదా ఒక్కొక్కటి తీసుకొని ఇంత తీసుకొచ్చాను. ఇదే పుష్కరాన్ని తీసుకొచ్చిన శంఖాలు. ఈ శంఖాలు చాలా బాగున్నాయి కదా. అయితే ఇంటి ముందు చూపించాను. అయితే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే, మళ్ళీ అందులోనే నేను శంఖం తెచ్చుకున్నాను. చూశారు కదా, ఇది ఆల్రెడీ నా దగ్గర ఉండి అందులో వేసాను కూడా. నేను రోజు 2 రోజులు ఒక్కసారి నీళ్ళు మారుస్తూనే ఉంటాను. ఈ శంఖం రుద్రాక్ష కూడా ఉంది నా దగ్గర. కాశీ వెళ్ళాను కదా, అప్పుడు ఇంటి ముందుకి కాశీ వెళ్ళాను కదా, అక్కడ నేను కొనుక్కున్న ఈ రుద్రాక్ష కూడా నీళ్ళలో వేసానండి. బయట తీస్తే కనిపిస్తుంది నాకు, కానీ కెమెరా మాత్రం సరిగా కనిపిస్తలేదు. కానీ నీళ్ళలో పెడితే మాత్రం కనిపిస్తుంది. కెమెరాలో మాత్రమే డైరెక్ట్ చూస్తే కనిపిస్తుంది, కానీ కెమెరాలో సరిగా కనిపిస్తలేదు. చూసారా, మొత్తం ప్లేన్ లాగా అనిపిస్తుంది. నీళ్ళలో పెడితేనేమో చక్రంలాగా కనిపిస్తుంది కదా. ఎంత బాగుందంటే నీళ్ళలో నేను రోజు ఆడుకుంటానండి. కొంచెం చేయి పెట్టుకొని మంచిగా నీళ్ళల్లోనే ఆడుకుంటూనే ఉంటాను నేను. ఇక చూసారు కదా. అయితే చాలా విశేషం ఉన్నాయండి అక్కడ. చాలా 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 అంటే చాలా ఎన్నో ఉన్నాయి అక్కడ పవిత్రమైన స్థానాలు. అవి తిరగాలంటే 1 నెల సరిపోదండి, ఖచ్చితంగా 1 నెల ఉండాల్సిందే. నల్లగా మాడిపోతాయండి. ఏ నదులు, నేను ధర్మపురి పోయినప్పుడు అక్కడికి నేను చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు వెళ్ళాను కూడా. అయితే అక్కడ వైట్ కలర్ ఉంటుంది, మళ్ళీ నీళ్ళ లోపల ఏమున్నాయి అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు కాశీ గంగా గంగల లోపల ఏమైనా కనిపిస్తాయా? ఎక్కడైనా సరే కనిపిస్తాయా? కనిపించవు. కానీ ఇక్కడ ధర్మపురి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి. అడ్డమే నీళ్ళ లోపల ఉండేది. అయితే అక్కడ శంఖము చాలా చిన్న ఉంటాయి, వైట్గా ఉంటాయి. మళ్ళీ పాలరాయి ఇంకా ముత్యాల చిప్ప కూడా ఉంటాయండి చిన్నగా. అది అప్పుడు నాకు ఏంటో నాకు తెలియదు, నేను ఆడుకునేదాన్ని. చాలా బాగుండే అక్కడ. నీళ్ళు మాట చల్లగా. ఆ నది గోదావరి నది. నరసింహస్వామి ఉంటాడు అక్కడ. ధర్మపురి అంటేనే నరసింహస్వామి. ఆ బయట యముడు కూడా ఉంటారు. ఇక్కడ గుడిలోనే నేను అనుకుంటాను కూడా. ఇదే లాస్ట్గా అయిపోయింది. చూసారు కదా, దర్శనం అయితే చాలా బాగుందండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏం చూపిస్తున్నానంటే, అందులో దగ్గరలోనే ఇక మహాకాళి ఉంది కలకత్తా. ఆ విశేషాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.